హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక సూపర్ విలన్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ విలన్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న శ్రీకృష్ణని మేము ఎప్పటికీ మర్చిపోము. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈస్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. అగ్నిక లేదు, అగ్నిక ఇక తిరిగి రాదు అనే విషయాన్ని తలుచుకుంటూ దంతాసురుడు తనలో తాను కుమిలిపోతున్నాడు. అప్పుడు దంతాసురుడు ఎక్కడైతే అగ్నిక చనిపోయిందో అక్కడికి వెళ్ళాడు. చాలా బాధగా ఆకాశాన్ని చూస్తూ కన్నీటిని వీడుస్తున్నాడు. అప్పుడు తన తాంత్రిక విద్యని దంతాసురుడు ఉపయోగించాడు. ఆ క్షణం దంతాసురుడి చేతిలో ఒక పదునైన కత్తి ప్రత్యక్షమయ్యింది. అగ్నిక, దయచేసి నన్ను క్షమించు, నిన్ను కాపాడుకోలేకపోయాను, నీ చావుకి కారణమయ్యాను, దయచేసి నన్ను క్షమించు, ఈ మనుషుల్ని నేను ఊరికే వదలను, నేను మళ్ళీ పుడతాను, దయచేసి నన్ను క్షమించు అని చెప్పి ఆ కత్తితో తన గుండెల్లో బలంగా దంతాసురుడు పొడుచుకున్నాడు. అతని గుండెల్లోంచి రక్తం అనేది చాలా భయంకరంగా వస్తోంది. అప్పుడు దంతాసురుడు మోకాళ్ళ మీద కూర్చొని చాలా బాధగా ఆకాశాన్ని చూస్తూ ఆ కత్తితో తన గొంతును కోసుకొని ప్రాణాల్ని విడిచాడు. అలా దంతాసురుడు మరణించాడు. తన కొడుకు చనిపోయాడనే వార్త తెలుసుకున్న నిషాడరాజు చాలా బాధపడ్డాడు. తన తమ్ముడు లేడు అన్న విషయాన్ని తలుచుకుంటూ మనుషుల మీద కోపంతో రగిలిపోతున్నాడు రక్తవక్ర. రక్తవక్ర అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సంఘటన జరిగి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది. అది 1902వ సంవత్సరం. ఇండియాలో ఉన్న ఒక ధనవంతుల కుటుంబంలో ఈ దంతాసురుడు మళ్లీ జన్మించాడు. పుట్టుకతోనే తన గత జన్మలో జరిగిన సంఘటనలు, జ్ఞాపకాలు అన్నీ చాలా బాగా ఈ దంతాసురుడికి గుర్తున్నాయి. ఇప్పుడు పుట్టిన దంతాసురుడికి తన తల్లిదండ్రులు జగదీష్ అని పేరు పెట్టారు. ఈ దంతాసురుడి మొదటి జన్మ. జగదీష్ తన తల్లిదండ్రులకు పెళ్లైన చాలా సంవత్సరాల తర్వాత పుట్టాడు. చిన్నప్పటి నుంచి అందరిలా కాకుండా జగదీష్ చాలా విచిత్రంగా ప్రవర్తించడం, విచిత్రంగా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. మానవ జాతి మీద కోపంతో రగిలిపోతున్న దంతాసురుడు మనిషిలా పుట్టినందుకు చాలా అంటే చాలా తన మీద తాను కోపడ్డాడు. చాలా విషయాలు తానున్న యుగం గురించి, తన చుట్టూ ఉన్న మనుషుల గురించి జగదీష్ తెలుసుకుంటున్నాడు. ఈ మనుషుల్ని ఎలా చంపాలి, ఎలా నరకాలి, ఎలా హింసించాలి అని చిన్నతనం నుంచే చాలా క్రూరంగా జగదీష్ ఆలోచించడం మొదలు పెట్టాడు. జగదీష్ పెరుగుతున్నాడు. తన మనసులో మనుషుల మీద కోపం ఇంకా అసహ్యం కూడా తనతో పాటు తన మనసులో పెరుగుతున్నాయి. మనుషుల గురించి పూర్తి విషయాలు తెలుసుకున్న జగదీష్ వీళ్ళందరినీ చంపేయాలి అని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం జగదీష్ ఎదురు చూస్తున్నాడు. అప్పుడు జగదీష్ కి 20 సంవత్సరాలు. రాత్రి 12 అయ్యింది. ఆ సిటీలో ఉన్న వాళ్ళందరూ నిద్రపోతున్నారు. అప్పుడు జగదీష్ ఆ ఇంట్లోంచి బయటకు వచ్చి ఇంటి వెనకాతలకి వెళ్లి రసాతల లోకానికి సంబంధించిన ఒక పోర్టల్ ని ఓపెన్ చేశాడు. తర్వాత ఆ పోర్టల్ లోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ పోర్టల్ తాను వెళ్లిపోయిన తర్వాత క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మన జగదీష్ రసాతల లోకంలో ఉన్నాడు. అక్కడున్న ప్రకృతి చాలా అంటే చాలా బాగుంది. అక్కడున్న పక్షులు గాని, చెట్లు గాని, జంతువులు గాని అత్యంత సుందరంగా ఉన్నాయి. ఆ సుందరమైన దృశ్యాన్ని చూస్తున్నప్పుడు జగదీష్ చాలా సంతోషపడ్డాడు. మనుషుల మధ్య ఇన్ని రోజులు నివసించిన అతను అక్కడ ఉండలేకపోయాడు. ఇక్కడ మాత్రం చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉండడం మొదలు పెట్టాడు జగదీష్. మనుషులు ఎలాంటి వాళ్ళో, ఎలా ఆలోచిస్తారో తెలుసుకోవడం కోసం మాత్రమే దంతాసురుడు మనుషుల మధ్య ఉన్నాడు. అంతే. దంతాసురుడు అక్కడికి వచ్చిన 5 నిమిషాల తర్వాత రక్తవక్ర రథం మీద దంతాసురుడు ఉన్న అరణ్యానికి వచ్చాడు. తన డీమన్ పవర్స్ ని ఉపయోగించి రక్తవక్రకి తాను రాబోతున్నట్లుగా సమాచారాన్ని అందించాడు దంతాసురుడు. ఆ సమాచారాన్ని అందుకున్న రక్తవక్ర అక్కడికి వచ్చాడు. తన తమ్ముణ్ణి చూసి రక్తవక్ర చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే రాక్షసుల్లా కాకుండా ఒక మనిషిలో ఉన్నాడు కదా, అందువల్ల. అప్పుడు దంతాసురుడు ఆ మనిషి రూపాన్ని వదిలేసి రాక్షసుడి రూపాన్ని అక్కడికక్కడే తీసుకున్నాడు. ఇక్కడ దంతాసురుడికి తనకి నచ్చిన రూపాన్ని ధరించే శక్తి ఉంది. అది మాత్రమే కాదు, యుగానికి తగినట్లుగా తనని తాను మార్చుకోగలడు. సోదరా, నిన్ను చూసి ఎన్ని రోజులయ్యింది, బాగున్నావా అని దంతాసురుడు అడిగాడు. అప్పుడు రక్తవక్ర దంతాసురుడిని కౌగిలించుకుని చాలా అంటే చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆ క్షణం దంతాసురుడు తాను ఎందువల్ల ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో రక్తవక్రకి చాలా బాగా వివరించాడు. తర్వాత దంతాసురుడు పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి పట్టు వస్త్రాల్ని ఇంకా బంగారు ఆభరణాల్ని ధరించి తన అన్నతో కలిసి తన తండ్రి దగ్గరికి రథం ఎక్కి వెళ్లడం మొదలు పెట్టారు. వారు చాలాసేపు ప్రయాణించి నగరంలో ఉన్న వారి తండ్రి అంతఃపురానికి వారు చేరుకున్నారు. రాజభటుల ద్వారా తన కొడుకులు వచ్చిన సమాచారాన్ని తెలుసుకున్న నిషాడరాజు తన కొడుకుల్ని తన మందిరంలోకి పంపించమని ఆదేశించాడు. తర్వాత తన కొడుకులు వారి తండ్రి ఉన్న మందిరంలోకి ప్రవేశించారు. ఇప్పుడు రసాతల లోకానికి మహారాజు రక్తవక్ర. దంతాసురుడిని చూసినప్పుడు నిషాడాసురుడు ఇంకా దంతాసురుడి అమ్మగారు చాలా అంటే చాలా సంతోషపడ్డారు. వారు తమ కొడుకుని చూసి కొన్ని వేల సంవత్సరాలు అయ్యింది. వారి ఆనందం చెప్పలేనంతగా వారిలో ఉంది. దంతాసురుడు నడుచుకుంటూ వెళ్లి తన తల్లిదండ్రులకు కాళ్ళకి నమస్కరించాడు. అప్పుడు తమ కొడుకుని ఆ తల్లిదండ్రులు ప్రేమగా దగ్గరికి తీసుకుని అతన్ని కూర్చోబెట్టి వివరంగా అడిగారు అసలు ఏం జరిగిందో. ఆ క్షణం దంతాసురుడు తన గత జన్మ
జన్మలో జరిగిన విషయాలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి వివరించాడు. అవన్నీ వింటున్నప్పుడు రక్తం మరిగిపోయింది. దంతా, మన లోకంలో ఉన్న అందమైన 10 మంది స్త్రీలను నీకిచ్చి నేను చాలా ఘనంగా పెళ్లి చేస్తాను. ఒక మనిషి కోసం నువ్వు ఆత్మహత్య చేసుకొని చనిపోయావా? దయచేసి ఇంకెప్పుడు అలా చెయ్యకు అని రక్తవక్ర అన్నాడు. ఆ మాటల్ని వినిన దంతాసురుడు తన సోదరుడితో ఇలా అన్నాడు, సోదరా, నాకిప్పుడు వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదు. నువ్వేం చేస్తావంటే మన లోకంలో ఉన్న మన కింద పనిచేస్తున్న మహారాజులందరినీ, వాళ్ళ సైన్యాల్ని రమ్మను. నేను వాళ్ళతో మాట్లాడాలి. మానవ లోకంలో ఏం జరిగిందో, నేను ఏం చూశానో ప్రతిదీ నేను వాళ్ళందరికీ వివరించాలనుకుంటున్నాను. అది మాత్రమే కాదు, నేను నేర్చుకున్న విద్యలన్నీ ఈ లోకంలో ఉన్న రాక్షసులందరికీ నేర్పిస్తాను. స్త్రీలు పురుషులు అని చూడకుండా నేను వారిని సమానంగా చూసి నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని అంతా వారికి దారబోస్తాను అని అన్నాడు దంతాసురుడు. ఆ రోజు సాయంత్రం రక్తవక్ర ఆ లోకంలో ఉన్న 284 రాజ్యాలకి వర్తమానం తన భటుల ద్వారా పంపాడు. ఆ వర్తమానాన్ని అందుకున్న ఆ రాక్షస రాజులు అందరూ వారి సైన్యాలతో రక్తవక్ర ఉంటున్న రాజ్యానికి వచ్చారు. ఆ సైన్యం చాలా అంటే చాలా పెద్దది. రక్తవక్ర రాజ్యం పేరు వజ్రనరక. ఆ రాజ్యానికి బయట నిలబడి ఉన్న ఆ గొప్ప సైన్యాన్ని ఆ అన్నదమ్ములు ఇద్దరు ఒక గోడ మీద నిలబడి చూస్తున్నారు. వారి వెనకాల రాక్షస సైనికులు వారి ఆయుధాల్ని పట్టుకుని నిలబడి ఉన్నారు. అప్పుడు దంతాసురుడు ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. మిత్రులారా, నా పేరు దంతాసుర. నేను నిషాడాసుర 2వ కొడుకుని. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి పరమశివుణ్ణి నా దగ్గరికి రప్పించుకొని చాలా దివ్యమైన ఆయుధాల్ని, దివ్య శక్తుల్ని, అస్త్రాల్ని వరంగా పొందాను. నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేమిటంటే, నాకు తెలిసిన అస్త్రాల్ని ఎలా ఉపయోగించాలో ఈ రసాతల లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను నేర్పిస్తాను. ఒక మంచి సమయాన్ని చూసుకొని మనం మనుషులు నివసిస్తున్న లోకంలోకి వెళ్లి అక్కడున్న వాళ్ళందరినీ ఓచకొత్త కోసేద్దాం. నా భార్యని నా నుంచి దూరం చేసిన ఆ మనుషుల్ని, అదే విధంగా శ్రీ మహావిష్ణువుని నేను చంపాలనుకుంటున్నాను. మీ నమ్మకాన్ని నాకు ఇవ్వండి. ఆ నమ్మకంతో మీ ప్రతీకారాన్ని, నా ప్రతీకారాన్ని మనమందరం తీర్చుకుందాం అని దంతాసురుడు వారందరికి వినపడేలా చెప్పాడు. ఆ మాటల్ని వినిన వారు వారి దగ్గర ఉన్న ఆయుధాలన్నిటినీ నేల మీద పెట్టి మోకాళ్ళ మీద కూర్చున్నారు. ఆ విధంగా దంతాసురుడు వారి గౌరవాన్ని దక్కించుకున్నాడు. అప్పుడు ఆ క్షణం ఆ రాక్షస సైన్యానికి ఎదురుగా ఒక పెద్ద పోర్టల్ ఓపెన్ అయ్యింది. అందులోంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. తర్వాత ఆ పోర్టల్ క్లోజ్ అయిపోయింది. అక్కడికి అలా వచ్చిన వాడు పరావిష్ణువుని ఇంకా నారాయణి సేనను అంతం చేయాలి అని చూస్తున్న లార్డ్ నెమోఫిలిస్ట్. ఆ రాక్షస సైన్యం ఎప్పుడైతే లార్డ్ నెమోఫిలిస్ట్ ని చూసిందో వారందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఒక మనిషి ఎలా ఇక్కడికి వచ్చాడో వారికి అర్థం కాలేదు. నిజానికి లార్డ్ నెమోఫిలిస్ట్ మనిషి కాదన్న విషయం వారికి తెలియదు. అప్పుడు లార్డ్ నెమోఫిలిస్ట్ వెనక్కి తిరిగి అతని ఎదురుగా ఉన్న దంతాసురుణ్ణి చాలా ధైర్యంగా చూస్తూ ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. దంతాసుర, నిన్ను చూసి ఎంతకాలమైంది? నేను నిన్ను చనిపోవద్దు అని హెచ్చరించాను, కానీ నువ్వు నా మాట వినకుండా ఒక స్త్రీ కోసం నువ్వు చచ్చిపోయావు. ఆ క్షణం నేను ఎంత కుమిలిపోయానో నీకు తెలుసా అని లార్డ్ నెమోఫిలిస్ట్ అన్నాడు. యోగేష, నువ్వు నీ గ్రహానికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందరూ వినండి, ఇక్కడికి వచ్చింది నా మిత్రుడు, శత్రువు కాదు. ఇంకొకటి, ఇతను మనిషి కాదు అని దంతాసురుడు చెప్పాడు. దంతా, నాకు నీ సహాయం కావాలి. రాబోయే కాలంలో పరావిష్ణు అనే ఒకడు పుట్టబోతున్నాడు. వాడు మానవ జాతిని కాపాడడానికి భూమి మీదకు వస్తున్నాడు. అది మాత్రమే కాదు దంతా, వాడు శ్రీ మహావిష్ణు అవతారం అని లార్డ్ నెమోఫిలిస్ట్ అన్నాడు. ఎప్పుడైతే ఆ మాటలు దంతాసురుడు విన్నాడో అతనికి చెప్పలేనంత కోపం వచ్చింది. అప్పుడు ఎగురుకుంటూ వచ్చి లార్డ్ నెమోఫిలిస్ట్ ఎదురుగా నేల మీద నిలబడ్డాడు దంతాసురుడు. అప్పుడు లార్డ్ నెమోఫిలిస్ట్ తో ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడు. యోగేష, నువ్వు చెప్పింది నిజమేనా? వాడు పుట్టబోతున్నాడా? అవును. అది మాత్రమే కాదు, నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ భార్య అగ్నిక కూడా పునర్జన్మ ఎత్తబోతోంది. ఆమె 2002లో పుట్టబోతోంది. నీలాగే గత జన్మలో జరిగిన ప్రతి విషయం ఆవిడ ఈ జన్మలో మెల్లమెల్లగా గుర్తు తెచ్చుకుంటారు అని లార్డ్ నెమోఫిలిస్ట్ అన్నాడు. ఆ క్షణం దంతాసురుడు ఎంత ఆనందాన్ని పొందాడో అది అతనికి మాత్రమే తెలుసు. లార్డ్ నెమోఫిలిస్ట్ ని గట్టిగా కౌగిలించుకొని, మిత్రమా యోగేష, ఏదైనా సరే కోరుకో అని అన్నాడు. అప్పుడు లార్డ్ నెమోఫిలిస్ట్, ఇప్పుడు ఈ క్షణం నువ్వు నాతో యుద్ధం చేయాలి అని అన్నాడు. ఆ మాటల్ని విని దంతాసురుడు చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు అక్కడున్న సైనికులందరూ వారికి కాస్త దూరంగా వెనక్కి వెళ్లారు. ఈ యుద్ధం ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది అని రక్తవక్ర తన మనసులో అనుకున్నాడు. అప్పుడు దంతాసురుడు కళ్ళు మూసుకొని ఒక మంత్రాన్ని చెప్పాడు. అతని చేతిలో ఒక దివ్యమైన గద ప్రత్యక్షమైంది. గదాయుద్ధంలో దంతాసురుడిని ఎవరూ ఓడించలేరు. లార్డ్ నెమోఫిలిస్ట్ కూడా కళ్ళు మూసుకొని ఒక మంత్రాన్ని చెప్పాడు. అప్పుడు లార్డ్ నెమోఫిలిస్ట్ చేతిలో ఒక గద ప్రత్యక్షమైంది. ఆ క్షణం ఆ ఇద్దరి మధ్య ఒక భయంకరమైన యుద్ధం చోటు చేసుకుంది. వారు గదాయుద్ధం చేస్తున్నప్పుడు ఆకాశంలో ఉన్న పిడుగులు వచ్చి ఒకే దగ్గర పడుతున్నాయా అన్నట్లుగా ఆ యుద్ధం చాలా భయానకంగా జరుగుతోంది. లార్డ్ నెమోఫిలిస్ట్ ఇంకా దంతాసురుడు చేస్తున్న యుద్ధాన్ని చూసి అక్కడున్న
రాక్షస సైనికులు అందరూ చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు దంతాసురుడు చాలా బలంగా లార్డ్ నెమోఫిలిస్ట్ ఛాతీ మీద కొట్టాడు. ఆ దెబ్బకి లార్డ్ నెమోఫిలిస్ట్ చాలా దూరం ఎగిరి నేల మీద పడ్డాడు. ఆ పడిన ప్రాంతం అంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. తర్వాత లార్డ్ నెమోఫిలిస్ట్ లేచి నిలబడ్డాడు. ఆ దుమ్ము ధూళి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. నేల మీద పడి ఉన్న తన గదను తీసుకుని పరిగెత్తుకుంటూ లార్డ్ నెమోఫిలిస్ట్ దంతాసురుడి మీదకు వెళ్తున్నాడు. అప్పుడు దంతాసురుడు చిన్నగా నవ్వి పరిగెత్తుకుంటూ వస్తున్న లార్డ్ నెమోఫిలిస్ట్ కడుపులో ఇంకొక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి లార్డ్ నెమోఫిలిస్ట్ మళ్లీ ఎగిరి దూరంగా పడ్డాడు. ఆ క్షణం లార్డ్ నెమోఫిలిస్ట్ లేచి నిలబడ్డాడు. అతని ఎదురుగా ఉన్న దంతాసురుని చూసి చిన్నగా నవ్వి గాలి కన్నా వేగంగా వచ్చి దంతాసురుడి తల మీద కొట్టాడు. ఆ దెబ్బకి దంతాసురుడికి చుక్కలు కనపడ్డాయి. వెనక్కి చాలా దూరం నడుచుకుంటూ వెళ్లి మోకాళ్ళ మీద దంతాసురుడు కూర్చున్నాడు. లార్డ్ నెమోఫిలిస్ట్ కొట్టిన దెబ్బ వల్ల దంతాసురుడి శరీరంలో ఎలాంటి ఓపిక లేకుండా పోయింది. అదేం పట్టించుకోకుండా ఆయన లేచి నిలబడ్డాడు. లార్డ్ నెమోఫిలిస్ట్ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి దంతాసురుడి కడుపులో బలంగా గదతో కొట్టాడు. ఆ దెబ్బకి దంతాసురుడు చాలా దూరం ఎగురుకుంటూ వెళ్లి నేల మీద పడిపోయాడు. రక్తవక్ర ఇంకా అక్కడున్న రాక్షస సైనికులు అందరూ లార్డ్ నెమోఫిలిస్ట్ ని చాలా గౌరవంగా చూడడం స్టార్ట్ చేశారు. దంతాసురుడు లేచి నేల మీద కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి లార్డ్ నెమోఫిలిస్ట్ వచ్చాడు. మిత్రమా, నువ్వు చాలా శక్తివంతుడివి, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని దంతాసురుడు అన్నాడు. నిజంగానా అని అన్నాడు లార్డ్ నెమోఫిలిస్ట్. ఆ క్షణం తన మిత్రుడు పైకి లేవడానికి లార్డ్ నెమోఫిలిస్ట్ చేయిచ్చాడు. లార్డ్ నెమోఫిలిస్ట్ చేతిని పట్టుకుని నవ్వుతూ దంతాసురుడు పైకి లేచి నిలబడ్డాడు. ఈ వీడియోకి ఇంతే గైస్. ఫ్యూచర్ లో దంతాసురుడు, లార్డ్ నెమోఫిలిస్ట్ ఇంకా టోరాక్స్ అటాకర్స్ ఎలాంటి డేంజర్ ని సృష్టించబోతున్నారో రాబోయే వీడియోస్ లో నేను మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా?